పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద నుండి విద్యుత్ సౌదా వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ నిరసన తెలుపుతామని చెప్పారు. అయితే ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి చూసుకుంటున్నట్లయితే మీరు ఏదైతే ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు, పెట్రోల్ ధర, డీజిల్ ధర, విద్యుత్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ అన్నీ పెంచినందుకు పీసీసీ ప్రెసిడెంట్ గారు విద్యుత్ సోద ముందు, అదేవిధంగా సివిల్ సప్లై ఆఫీస్ ముందు మేము వస్తామని చెప్పడం జరిగింది. దానికి ఈ యొక్క ప్లస్కు ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర రానికే మా కార్యకర్తలను ఎక్కడికక్కడ ఇళ్ళ మీదనే అరెస్ట్ చేసారు. అయినా మేము శతవిధాల ప్రయత్నం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం నీచాతినీతగా వ్యవహరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అచ్చేది నాయంగే అని చెప్పిండు. ఈయన బంగారు తెలంగాణ పెట్రోల్ డీజిల్ ఆకాశాన్ని అనుకుంటున్నాయి. బీద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిగే విధంగా ఈ రోజులు జీవించలేని పరిస్థితి ఉంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. వెళ్ళక పూటకి వెళ్ళక రెక్కలోడ్చి పనిచేసిన ఈ ప్రభుత్వంలో పప్పు ధరలు, ఉప్పు ధరలు, చక్కెర ధర, నూనె ధర, అన్ని ధరలు పెంచి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా పీఎం ఇద్దరు సీఎం జూటా, పీఎం జూటా, దోనో మిల్కే దేశ్ కు లూటా, ఇద్దరు తోడు దొంగలే కలిసికట్టుగా ఈ ప్రజల మీద ఈ తెలంగాణ ప్రభుత్వం, మిగులు ప్రభుత్వం, బడ్జెట్ ఉన్న ప్రభుత్వాన్ని వీళ్ళు అప్పుల పాలు చేసి అలా అప్పులు కొల్లగొట్టి వాళ్ళు ఇల్లు నింపుకున్నారు. కానీ ప్రజలకు ఎలాంటి సహాయం అందించలేదు. దళితులకు కానీ, మిడిల్ క్లాస్ గారికి కానీ, మైనార్టీలకు కానీ ఏ ఒక్క ప్రజ ఈరోజు సంతోషం లేదు ఈ ప్రభుత్వాలతో. ఇద్దరు కూడా తోడు దొంగలా వ్యవహరిస్తూ ప్రజలపై పెనుభారం మోపిస్తూ ట్యాక్సులు పెట్టిరు, అవి పెట్టిరు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. కావున పీసీసీ అధ్యక్షుడు మేము విద్యుత్ సోదా ముట్టడిస్తాము, అదేవిధంగా సివిల్ సప్లై ముట్టేస్తామంటే మా ప్రజలను ఎవరిని కూడా రాత్రి ఇళ్లపై నుంచి వేసుకొని వెళ్ళిపోయారు. పొద్దున కూడా ఇళ్ళ ముంగడ వచ్చి కూకున్నారు. ఇట్లా చేస్తే మేము ప్రజా సమస్యల మీద పోరాటం దేనికైనా సిద్ధము, ఎంతవరకైనా సిద్ధంగా ఉండి మేము ఈ ప్రజల గురించి, ధరల గురించి మేము పోరాడి విజయం సాధించే వరకు మేము పోరాటం సాగుతూనే ఉంటుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నిన్న మంత్రులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు రోడ్లపై వచ్చి ధర్నా చేపట్టారు. వాళ్ళకేమో పర్మిషన్ ఇచ్చారు, మీరేమో ధర్నాలు నిరసనలు చేపడితే పర్మిషన్. అది ద్వంద్వనీతి పరిస్థితున్న కుటిల నీతి పరిస్థితులు, రాక్షసి పాలన, ఇది డిక్టేటర్షిప్ పాలన. వాళ్ళకేమో ఒక నీతి, మా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి. తోడు దొంగలు కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని నూరుకొని వీళ్ళందరూ కూడా ప్రజల పట్ల రాక్షసులా వ్యవహరిస్తారు. దీని ఏది వినాశన కాలే విపరీత బుద్ధి నాశనమయ్యేది రోజులు దగ్గరకు